కొత్త సాంప్రదాయాలకు తెరతీసి భక్తులను ఇబ్బందులకు గురి చేయవద్దని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయ నిర్వాహకులకు సూచించారు. కళ్యాణం సందర్భంగా అమ్మవారికి సమర్పించే పోచంపల్లి పట్టు వస్త్రాలను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మగ్గంపై జయరాజు తయారు చేసే పనులను తలసాని ప్రారంభించారు. వస్త్రాల తయారీకి ముందుకు వచ్చిన వారిని తలసాని అభినందించారు. ఎల్లమ్మ పోచమ్మలను దర్శించుకున్న తలసాని పూజలు నిర్వహించారు. జూలై 1న నిర్వహించే ఎల్లమ్మ కళ్యాణ ఏర్పాట్లపై ఆలయ అధికారులతో చర్చించారు. ఈ కళ్యాణంలో పాల్గొనే దంపతులకు ఇచ్చే టికెట్లు, దాతలకు ఇచ్చే పాస్లను తగ్గించవద్దని ఆలయ కమిటీకి తలసాని సూచించారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి ₹1 విరాళం అందజేసిన ముఖేష్ అంబానీ భార్య నీత అంబానీకి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. వారి విరాళాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చే వడ్డీతో అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని ఆలయ అధికారులకు తలసాని సూచించారు. బల్కంపేట ఎల్లమ్మకు జూలై 2వ తేదీన పాత బస్తీకి చెందిన ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పిస్తారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి, ఆలయ ట్రస్ట్ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఈవో మహేందర్ గౌడ్, సూపరింటెండెంట్ హైమావతి, బీఆర్ఎస్ నాయకులు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే భక్తుల సంఖ్య పెరిగింది. వారంలో 3 రోజులైతే 20,000, 30,000, 40,000, 50,000 వరకు కూడా వస్తున్నటువంటి సంఖ్య. రెండోది ఆదాయం కూడా బ్రహ్మాండంగా పెరిగినటువంటి. అయితే కళ్యాణానికి మనకు ఉన్నటువంటి స్థలం ఇట్టే ఉంది, జనాభా పెరుగుతుంది. దానికి అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరగాలని గవర్నమెంట్ స్పష్టంగా అన్ని విషయాలు అన్ని డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు. రెండోది అన్నదానం చేసే వాళ్ళని కూడా చూడాలి ఈ ప్రాంతంలో. రెండోది ఇక్కడ ఉన్నటువంటి సేవ చేసేటువంటి మన పారాయణం సేవ చేసే మహిళలు ఉన్నారు, వాళ్ళని చూడాలి. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ వాలంటరీ చేసేటువంటి అంటే వాళ్ళ సేవ చేసుకునేటువంటి అవకాశం నాకు కల్పించింది. ఇది రాజకీయాలకు కులమతాలకు అన్నిటికీ దగ్గరవలసినటువంటి అవసరం. గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలనే పాటించాలని చెప్పి నేను కోరుతున్నాను. కొత్త సాంప్రదాయాలు మనకు అక్కర్లేదు. కొత్త సాంప్రదాయాలను పాటించి భక్తులకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా చూడాలి. ఎందుకు వస్తుంది? రెండోది కళ్యాణంలో ఎండోన్మెంటు, బల్కంపేటు ఈవో కానీ, ట్రస్టీ చైర్మన్ కానీ, అదేవిధంగా ఎండోన్మెంట్లో